హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు. ఈ రోజు నేను మౌనేశ్వర స్వామి ప్రసాదమైన మలిదని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మలిదని మొహరం రోజున కూడా చేస్తారండి. చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాము. ఈ మలిదని ఎవ్వపిండితోని ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవ్వలు అంటే సేమ్ గోధుమల్లానే ఉంటాయి, కాస్త సన్నగా ఉంటాయి. ఆ ఎవ్వ పిండిని ఒక కప్పు నిండుగా తీసుకుందాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని పిండిని సేమ్ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండిని తడుపుకోవాలి. ఒకవేళ మార్కెట్లో అందుబాటులో ఎవ్వపిండి దొరికితే తప్పకుండా ట్రై చేయండి. లేదు అంటే గోధుమ పిండితోనైనా సేమ్ ప్రాసెస్లో మనం మలిదని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇలానే చపాతీ పిండిలాగా తడుపుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పిండిని. ఇలా 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకొని ఇప్పుడు ఇంకా చపాతీలను ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని పొడి పిండిలో అద్దుకొని కాస్త పూరి సైజ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కాస్త అవసరమైతే పొడి పిండిలో అద్దుకొని ఇంకా చపాతీని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా 3 సైడ్లు తిప్పుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకుంటే మనకి రౌండ్గా చపాతీ రెడీ అయిపోతుంది. ఇలా చపాతీలను ఈవెన్గా తిప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా లేకుండా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే స్టవ్ పైన పాన్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. వేడివేడిగా ఉన్న పాన్ పైన చపాతీని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పైన 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకొని ఈ సైడ్ తిప్పేయాలి. ఇలా తిప్పేసిన తర్వాత ఈ సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి 1/2 టీ స్పూన్ వరకు. ఇలా అప్లై చేసిన తర్వాత 2 వైపులా దోరగా అయ్యేంత వరకు మనం కాల్చుకోవాలండి. ఎక్కడ పిండి పిండిగా ఉండకూడదు చపాతీలు. ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్లే లోపలి వరకు మంచిగా చపాతీలు కాలి మనకి టేస్టీగా ఉంటుందండి మలిదా. ఇలా దోరగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. మిగతా చపాతీలను కూడా మీడియం ఫ్లేమ్లోనే నెయ్యిని అప్లై చేసుకుంటూ దోరగా కాల్చుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ చపాతీలను. ఈలోపు మనం పల్లీలని వేయించుకుందాము. 1/2 కప్పు పల్లీలను తీసుకోవాలండి. ముందుగానే స్టవ్ పైన పాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పల్లీలని. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిన చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రవ్వ రవ్వగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న 1/2 కప్పు పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోకే 1/2 కప్పు పుట్నాలను కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మలిదలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 1/2 టీ స్పూను సోపు ఇలాచీ పౌడర్ వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మలిద రెడీ అయిపోయింది. ఈ మలిదని ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే 15 to 20 డేస్ నిల్వ కూడా ఉంటుందండి. ఈ మలిద పైన నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.